చేపల పులుసు చేసిన రోజు కంటే పక్క రోజు మంచిగా అనిపిస్తది గదా! చేపల్లోని రుచి పులుసులోకి, పులుసులో నుంచి ఉప్పు, కారం, పులుపు ఇదంతా కూడా చేపలకు పట్టి బాగా టేస్ట్‌గా అనిపిస్తది. ఎప్పుడులాగా కాకుండా ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి. చప్పగా ఉండకుండా ఉండాలని ముందుగా అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఆయిలు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అందులో నుంచి కొన్ని ముక్కలు ఫ్రైకి తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు స్టవ్ మీద పెద్ద బౌల్ ఒకటి పెట్టుకొని, అందులో తగినంతగా ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా సగం ఉల్లిపాయ ఏసాను. కరివేపాకేసి ఏగిన తర్వాత మిక్సీ జార్‌లో సగం అల్లం ముక్క, సగం ఉల్లిపాయ, 2 టమాటాలేసి మిక్సీ పట్టి, అది కూడా వేసి పచ్చివాసన పోయాక, ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకొని చేపలకి సరిపడినంతగా పులుసు తెళ్ళొచ్చేటప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత నేను వంకాయలైతే వేస్తాననమాట. ఆ వంకాయలు కాస్త ఉడికిన తర్వాత చేపల ముక్కలు వేసేసి, ఇప్పుడు అన్నిటికి సరిపడా కొంచెం వాటరు, ఉప్పు, కారం అంతా చెక్ చేసుకొని బాగా తెళ్ళొచ్చేటప్పుడు మామిడికాయల ముక్కలు వేసుకోవాలా. మనకి చిక్కపడిపోయిందని సౌండ్‌ని బట్టి చెప్పేయొచ్చనమాట. ఫైనల్‌గా కొత్తిమీర వేసి తీసేసుకోవడమే.